ఆదేశం ఇవ్వడం లేదు. వెళ్ళాలి అనుకున్న వాళ్ళు వెళ్ళిపోవచ్చు. నా మీద విద్రోహి అనే ముద్ర పడ్డాక నేను ఇక ల్యూటెనెంట్ గా ఉండలేను. నేను కూడా వస్తాను. నేను ఇది క్లియర్ గా చెప్తున్నా, మనం కెప్టెన్ ని కాపాడాలి. నేను కూడా వస్తాను, ఇదొక యోధుని. నేను వస్తున్నాను. యోధుడు ఏం చేయాలంటే మళ్ళీ ఏంటి? ఒక యోధుడు అతన్ని కాపాడగలడు. లెఫ్టినెంట్, మీరు ఎప్పుడు మాకు లెఫ్టినెంట్ గానే ఉండాలి. ఇందులోంచి పారిపోకూడదు. కెప్టెన్ అంటే మాకు ఇష్టమే. ఇంకా చాలు, ఆపండి. మాకి నువ్వు ఇంటికి తిరిగి నేను వెళ్ళాలనుకుంటా. 8th కంపెనీలో ఫైర్ సోల్జర్ గా ఉండాలని నిశ్చయించుకున్నాను. మీరు ఇంకొక మాట మాట్లాడితే మీరు లెఫ్టినెంట్ అయినా నాకు కోపం వస్తుంది. టమాకి, నువ్వు అలా తొందరపడకో. నీకొక కుటుంబం ఉంది. విద్రోహిగా ముద్ర వేయించుకోవాలని నాకు లేదు, కానీ మీరు కెప్టెన్ని కాపాడుతున్నారు కాబట్టి నేను మీతో వస్తున్నాను. ఈ కారణం నీకు సరిపోతుందా? మీరందరూ ఏమనుకుంటున్నారన్న దాన్ని బట్టి నేను ఇలా నిర్ణయించుకోలేదు. నేను ఈ ప్రవాహంతో పాటు కొట్టుకుపోవడం లేదు. నేను నిశ్చయించుకున్నాను. అందరితో పాటు నేను కూడా సిద్ధమవుతాను. పదండి వెళ్దాం. తనేం చెప్పాలనుకుంటుందో బలంగా చెప్తోంది. మనమందరం ఫైర్ ఫోర్స్ కదా, ఎప్పుడు ముందుకు కదలడానికి సిద్ధంగా ఉంటాం. దానికి అంగీకరిస్తున్నా. యోధుడు ఎప్పుడు